సిటీలో ఉన్న వాళ్ళకి ట్రెడిషనల్ బాలింత స్నానం చేయాలని ఉన్న గ్రామంలో దొరికేవన్నీ దొరకవు. కానీ ఇంట్లోనే సులభంగా దొరికే న్యాచురల్ వస్తువులతో సింపుల్గా ఎలా చేయాలో నేను ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకు కావాల్సినవి ఇంట్లోనే దొరికే శనగపిండి, పసుపు, నువ్వుల నూనె, వెల్లుల్లిపాయలు, కొంకటికాయలు, అలాగే వేపాకు. తయారీ విధానం: పొయ్యి మీద గానుగ నూనె పెట్టి వెల్లుల్లిపాయలు వేసుకుని మరిగించుకోండి. గానుగ నూనె ఎంత ఉండాలంటే మీ బాడీకి మసాజ్ చేసుకోవడానికి ఎంత అవసరం ఉంటుందో అంత. తర్వాత పొయ్యి మీద గిన్నె పెట్టుకుని స్నానానికి సరిపడా నీళ్ళు వేసుకుని అందులో వేపాకు, పసుపు వేసుకుని బాగా మరిగించుకోండి. 9వ రోజు చేస్తే కనుక కుట్లు ఉంటాయి కాబట్టి దాని మీద కవర్ ఏదైనా పెట్టుకుని దాని మీద క్లాత్తో కట్టుకోండి. క్లాత్ పెట్టుకుని కవర్తో కట్టుకుంటే తడిసిపోతుంది, అది గమనించుకోండి. ఇప్పుడు స్నానానికి గానుగ నూనె, కాసిన గానుగ నూనె ఉంది కదా, ఒంటి నిండా పట్టించుకుని ఆ తర్వాత శనగపిండితో నలుగు పెట్టుకుని అప్పుడు వేడి నీళ్ళతో స్నానం చేయాలన్నమాట. తల స్నానం కూడా వేడి నీళ్ళతోనే బాగా వేడిగా వేసుకోండి. అసలు బాలింత స్నానం ఎందుకు ముఖ్యం? ప్రసవం తర్వాత శరీరం చాలా అలసటగా, కండరాలు బలహీనంగా ఉంటాయి. సరైన విధంగా స్నానం చేస్తే కనుక శరీరానికి విశ్రాంతి లభిస్తుంది. అందుకనే బాలింత స్నానం చేయమంటారు. పసుపు, వేపాకులు వేయడం వల్ల స్నానం చేసినప్పుడు శరీరంలో ఏమన్నా ఇన్ఫెక్షన్స్ కానీ ఉంటాయి, తగ్గిపోతాయి అన్నమాట. నువ్వుల నూనెతో మర్దన చేయడం వల్ల శరీరానికి కావాల్సిన వేడొచ్చి మీకు ఏదైనా పట్టేసినట్టున్నా ఏమన్నా సరే అన్నీ రిలాక్స్ అయ్యి రక్త ప్రసరణ బాగా జరుగుతుంది అన్నమాట. అందుకని ఇది అంత ముఖ్యమని చెప్తారు. ఆయిల్లో వెల్లుల్లిపాయలు ఎందుకు వేస్తారంటే వెల్లుల్లిపాయలు వేడి కాబట్టి మన బాడీ టెంపరేచర్ని మెయింటైన్ చేస్తుంది, దాని గురించి. అలాగే మనం స్నానం చేసినప్పుడు సోప్ కానీ హెడ్ బాత్కి షాంపూ కానీ యూజ్ చేయము. ఓన్లీ కొంకుడుకాయలే యూజ్ చేస్తాం. న్యాచురల్ కాబట్టి మన జుట్టు కానీ మన బాడీలో కానీ ఏమన్నా సరే ఇన్ఫెక్షన్స్ ఏమన్నా ఉన్నా రాకుండా ఇవి ఉపయోగపడుతుంది. అండ్ అలాగే కొంకుడుకాయల వల్ల డ్రై గమ్మున అయ్యి జుట్టు కూడా గమ్మున ఆరిపోతుంది అన్నమాట. సో ఈ విధంగా సింపుల్గా మన ఇంట్లో ఉన్న వస్తువులతోనే మనం బాలింత స్నానం చేయొచ్చు. బాలింత డైలీ బాతింగ్ రొటీన్ కూడా వీడియో చేస్తాను. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ నొక్కండి. థ్యాంక్ యూ.